అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన వారాహ్యమ్మ వారు అందిస్తున్న సందేశం. బిడ్డ, ఒక్కసారి నా మెడలో ఉన్న నిమ్మకాయల మాలను తాకు. నీ కోరింది నీ చేతిలో పెడతానమ్మా. ఎవ్వరికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేకుండా నీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చేసి పెడతాను. ఇక ఒక్కసారి ఈ తల్లివాకు మీద నమ్మకం ఉంది కదా, ఒక్కసారి విను. ఆఖరి వరకు విన్నావంటే నీకు రావాల్సిన అద్భుతం నీ చేతులు అందే. ఆ మార్గం ఏంటి, ఆ సమయం ఎప్పుడు అని నీ కళ్ళ కట్టినట్టు నీకే తెలుస్తుంది. నీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వు జరగకూడదు అనుకున్న విషయాలు కూడా జరిగిపోయాయి కదా. నాకు మాత్రమే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది అన్న ప్రశ్న నీలో మొదలైంది. అయితే నీ ప్రశ్నలకు సమాధానం ఈ తల్లి ఇస్తాను. ఒక్కసారి నా మెడలో ఉన్న నిమ్మకాయల మాలను తాగు తల్లి. ఈ మాలను తాకిన వెంటనే నీకున్న చెడు అంతా కూడా పారద్రోలుతాను. నీకున్న అష్ట దరిద్రాలన్నిటినీ కూడా దూరం చేస్తాను. అద్భుతాలను నీ ఇంటికి సిరి సంపదలుగా రప్పిస్తాను. నీ జీవితం ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు అనేది తీసుకొస్తాను. కానీ నా మాటలు చాలా సూక్ష్మమైనవి. కాస్త శ్రద్ధ పెట్టి మనసు పెట్టి నిదానంగా వినాలి. అందులో ఒంటరిగా వినాలి. ఒంటరిగా విని ఆలోచించు, సమాధానం నీకే దొరుకుతుంది. నీ జీవితంలో కొన్ని విషయాలు బాగానే ఉన్నాయి, నీకు ప్రశాంతంగానే ఉంటున్నాయి. కానీ నీ జీవితం అద్భుతమైనది అని గుర్తుంచుకో. కానీ ఆ జీవితాన్ని నువ్వు బాధ పెట్టుకోవటం ఎందుకు? బాధ అనే ముసుగు వేసుకొని ఎందుకు కష్టపడుతున్నావమ్మా? ఎందుకు బాధపడుతున్నావో చెప్పు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా బిడ్డ, నువ్వు చేసే పనులు జరుగుతూనే ఉంటాయి. నేను చేసే పనులు ఆగకుండా జరుగుతాయి. నువ్వు చేసే పనిలో కేవలం మంచిని మాత్రమే చూడు. చెడుననేది అస్సలు తలవకు. అదే నీకు వరం అనేది అవుతుంది. అలా కాకుండా చెడుని తలిచావనుకో, అది శాపంగా మారుతుంది. చాలా సమయం జరిగే వరాలు నీకు శాపాలు అనుకొని కన్నీరు కారుస్తున్నావు. కానీ ఇక అలా ఉండదులే. నీ కన్నీరు కార్చిన సమయం అంతా ముగిసిపోయింది. కొన్నిసార్లు ఎదురు చూడని శాపాలు నువ్వు తగిలినా కూడా ఇక రాబోయే కాలం అదృష్టకాలంగా ఉంటుందమ్మా. నువ్వు ఒక్కసారి ఈ అమ్మ మెడలో ఉన్న నిమ్మకాయల మాలను తాకావు కదా, ఆఖరి వరకు చూడు. అన్నీ నీకు స్పష్టంగా అర్థమవుతాయి బిడ్డ అని మన కోసం వారాహ్యమ్మ వారు అందిస్తున్న సందేశం అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈ అమ్మవాక్కకు వచ్చేస్తే వారాహి తల్లి ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, చాలా సమయాల్లో జరిగే వరాలను నీకు అస్సలు శాపాలు అనుకొని నువ్వు కన్నీరు కారుస్తున్నావే, కానీ కొన్ని ఎదురు చూడని శాపాలు వరాలు అనుకోమ్మా. నువ్వు పండగ చేసుకుంటావు, కానీ ఆ శాపాన్ని వరంగా, వరాన్ని శాపంగా జరిగితే అలాంటప్పుడు మళ్ళీ ఇది నా విధేనా, నా కర్మేనా, ఏదో కారణం చెప్తే నువ్వు తృప్తి పడుతున్నావు. కానీ ఇక నుంచి అలా తృప్తి పడాల్సిన అవసరం లేదు. నిజంగానే నీ జీవితం వరంగా మార్చే బాధ్యత నాది. అసలు తప్పు ఎక్కడ జరిగిందో సూక్ష్మంగా నేను గమనిస్తాను కదా, అన్నీ కూడా నీకు అర్థమయ్యేలా నేను చెబుతాను. అప్పుడు అది వరమా శాపమా అని నువ్వుకే అర్థమవుతుంది. నీ మనసు కాస్త తేలిక పడుతుంది బిడ్డ. ఈ అమ్మ అనుగ్రహం నా కోసమని నువ్వు తెలుసుకోవాలమ్మా. మంచిని మంచి అని తెలుసుకోవడంలోనే జీవితం చాలా బాగుంటుంది. కానీ ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించబడవు. ఎందుకు జరిగింది, ఎందుకు నాకు ఇలా జరిగింది అని కాస్త ఆలోచిస్తే చాలు, అన్నీ సద్దుమణుగుతాయి. అన్నిటికీ కూడా అర్థం అనేది ఉంటుంది కదా.
ప్రతి దానికి కూడా అర్థం కాకపోతే ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ఈ అమ్మని ప్రార్థించు. నాతో మాట్లాడు చాలు. నీకు ఏది వరం ఏది శాపం అనేది నన్నడుగు, నేను చెబుతాను. నువ్వు అడిగిన లోతైన మాటలు కూడా నాకు వినపడతాయి. నాకు బంధం దగ్గర చేసి ఆ వరం అడుగుతున్నావు కదా, చెడు శాపం అనుకుంటావేమో తల్లి, అదంతా కూడా అబద్ధం. ఇక నువ్వు తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. నీ కన్నీరు కష్టం అంతా నాకు వినిపిస్తుంది. ఇదంతా నాకు ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావు కదా మనసులో. అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా బాధపడవద్దు. బాధపడింది చాలమ్మా. నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటావు. ఒక్కొక్కసారి అలా అయిపోతుంది మరి. ఎందుకంటే ఏదో పోయినట్టు కన్నీరు కారుస్తావు కదా, అదంతా అబద్ధమని నువ్వే తెలుసుకొని ఇదేం లేదు, ఈ అమ్మ నా కోసం ఉన్నారు అని నీవు తర్వాత ఊరట కలుగుతుంది. అంత మాత్రానికి ఆ క్షణకాలానికి ఎందుకు బాధపడటం? నీకు ఆపద కలిగించేది నీకు అస్సలు ఇవ్వను. జరగబోయే కాలంలో నీకు ఏది అవసరమో అదే ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఉన్న కాలంలో నీకు ఏదైతే ముఖ్యమో అదే నీకు అందిస్తాను బిడ్డ. ఆ విషయం నీకు అర్థమైతే ఇక చాలు. నాకు కావాల్సింది నాకు దక్కాలి అనుకుని ఇప్పుడు పెడిచెవన పెట్టవు. పెడిచెవన పెట్టావంటే నష్టపోయేది నువ్వే. నాకు కావాల్సింది నా వారాహి తల్లి ఇస్తుంది అని నమ్మకంతో ఉండు. నమ్ము. నీకు కావాల్సింది నీకు దక్కే కాలం నేను తీసుకొస్తాను కదా, అది నీకు తెలియపరచాలి అని ఈ అమ్మ ఈ వాక్కుని నీకు అందిస్తున్నాను. నువ్వు నా దగ్గర పెట్టే ఆశలు, ప్రార్థనలు, కోరికలు ఇవి నెరవేరలేదని ఆరాటపడుతున్నావు కదా, దిగులు పడకు, అన్నీ తీరుతాయి. నీకు కావాల్సింది చేస్తానమ్మా. అలా ఏం చేస్తావో వారాహి తల్లి అని నన్ను ప్రాధాయపడుతున్నావేమో. నువ్వు నడిచి వెళ్తూ ఉంటావు కదా, ఆకలి వేస్తుంది. పండ్లున్న చెట్టును చూపించు. ఈ అమ్మ మనసులో ఒక్క కోరావు అనుకో, పండ్ల చెట్టు కనిపిస్తుంది. కానీ ఆ పండ్లు దగ్గరికి వెళ్ళడానికి కూడా ముళ్ళకంపలు అడ్డుగా ఉంటాయి. రాళ్ళు రప్పలు అన్నీ కూడా అడ్డుగా ఉంటాయి. ముళ్ళు కాలు పెట్టలేనంత గజిబిజిగా ఉంటుంది. ఆఖరికి ఎలాగోలాగా దగ్గరికి చెట్టు దగ్గరికి వెళ్ళావే అనుకో, కానీ ఆ పండు నీకు అందనంత ఎత్తులో ఉంటుంది. అయ్యో అది అందితే బావుణ్ణు అని అలాగే చూస్తూ నన్ను ప్రార్థిస్తావు. ఈ అమ్మ మనసులో తలుచుకుంటావు. ఆకలిగా ఉందమ్మా, నీ బిడ్డకి ఆకలితో ఉంచుతావా అని, ఆ పండును తింటున్న ఆకలి తీరుతుంది కదా అని ఈ అమ్మ దగ్గర మొరపెట్టుకుంటావు. కానీ ఆ పండు అందనంత ఎత్తులో ఉండడం వల్ల నన్ను ప్రార్థించావు. నీకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ పండు రాలి కింద పడాలి, లేదా నువ్వే ధైర్యం చేసి చెట్టెక్కి కోసుకోవాలి. ఇక ఇప్పుడు నీ దగ్గర ఉన్న ధైర్యం సరిపోలేదని నేను ధైర్యాన్ని నమ్మకాన్ని నూరిపోసి నిన్ను చెట్టెక్కించాననుకో, నువ్వు ఎక్కావే అనుకో, ఈ పండును అందుకోవాలంటే ఇంత పోరాటం అనుకుంటే పండు దొరుకుతాయి చెప్పు? తినగలవా? నీకు ఆకలి తీరుతుందా? నన్ను ప్రార్థించావు కదా అమ్మా అని, నన్ను పిలిచావు కదా ఆకలి తీర్చమని. ఎలాగోలాగో ఆ పండు కింద రాలేలా చేస్తే నువ్వు ఆ పండు రుచి వస్తుందా? నీకు ధైర్యం పండు అందుకొని కోసుకొని తింటే ఆ రుచి ఆ తృప్తే వేరు. ప్రతిసారి కూడా నీ ఆకలి తీర్చడానికి అమ్మనో లేదా నీ కులదైవాన్నో పిలవడం అనేది నీకు సాధ్యమా? అన్ని కాలం ఒకేలా ఉంటుందా చెప్పు? అలా అని నీకు ఎప్పుడూ రాలేరు. పండ్లే దొరుకుతాయా? ఎక్కాలి, చెట్టు ఎక్కాలి, అడ్డంకులు తొలగించుకోవాలి, పైనుండ పడి తెంపి నువ్వు తినగలగాలి, నీవు ఆకలి తీర్చుకోగలగాలి. ఆ ధైర్య సాహసం నువ్వు చేయాలమ్మా. కాబట్టే నీ యొక్క లైఫ్ అనేది ఇలాగే ఉండదు. ఎవరి దయ దాక్షిణ్యాల మీద నువ్వు ఆధారపడకూడదు. ఇప్పుడు తెలిసిందా నువ్వు శాపం అనుకున్నవని నీకెందుకు వరం అవుతుందని? నువ్వు వరం అనుకున్నదాన్ని నీకు శాపం అవుతుందని ఎందుకు చెప్పానో తెలిసిందా? ఇక నుంచి నువ్వు కోరింది వెంటనే నీకు దక్కడానికి కాస్త ఆలస్యమైన నేను అందిస్తాను, కానీ అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకు శోధనలు అనుభవిస్తున్నావు కదా, అలానే అనుకోవద్దు. నా తల్లి నాకు బదులిస్తుంది, నా మొర ఆలకిస్తుంది, నన్ను అనుగ్రహిస్తుంది అని సంతోషపడు. అప్పుడు ఖచ్చితంగా నీ మనసు ఎంతో సంతోషంగా ఊరుకుంటుంది. అలాగే నీకు ధైర్యం వస్తుంది. ఎవరో వస్తారులే, ఏదో చేస్తారులే, నాకు అండగా ఉంటారు అని నువ్వు ఒకరి కోసం ఎదురు చూడకుండా కేవలం నీ యొక్క సంపదను నువ్వే సంపాదించుకోగలవు. నీ లక్ష్యాన్ని ఎవరి ఆదరణ లేకుండా కేవలం నువ్వే చేరుకోగలవు. ఖచ్చితంగా నీ యొక్క బలం ఏంటి అనేది నీకు తెలియడం లేదమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగువేయి. సాలిపురుగు ఎంత సాహసంగా గూడు కట్టుకుంటుంది ఆలోచించు. ఒక్క చీపురు దెబ్బకి అది అంతా తుడిచిపోతుంది. నిరాశపడలేదు,
మళ్ళీ ప్రయత్నిస్తుంది ఆ సాలిపురుగు, మళ్ళీ గూడు కట్టుకుంటుంది. అంతలా నువ్వు నమ్మకం పెంచుకోవాలి నీ జీవితం మీద. ఒక సాలిపురుగుని ఉదాహరణగా తీసుకో. నీ భవిష్యత్తులో నువ్వు కోల్పోయినవి మళ్ళీ మళ్ళీ నువ్వు సాధించుకోగలుగుతావు. నీ భవిష్యత్తుకి ఇంకా ఉంది అని దిగులు చెందకుండా తృప్తి చెందాలి. తిరిగి ప్రయత్నించావనుకో ఖచ్చితంగా విజయం నీకు అందుతుంది. అది ఏ పనిలో అయినా సరే, నువ్వు చేసే పనిలో నీకు ఖచ్చితంగా విజయం అనేది నీ చేతుల్లో ఉంటుంది, మర్చిపోకు. ఈ అమ్మ ఎవరికి ఎప్పుడు కూడా ఈ అమ్మని నమ్ముకున్న వారికి ఓటమి అనేది అందివ్వను. ఖచ్చితంగా విజయం అనేది దక్కుతుంది బిడ్డ. అందుకే నీకు ఇంతలా చెబుతున్నాను. జీవిత గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ కూడా నీవు పడితేనే రావాల్సింది. నువ్వే బాధ, గాయాన్ని దిగమింగాల్సింది. నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది. నీకు నువ్వే నమ్ముకోవాల్సింది. ఇతరులు కేవలం నాటకంలా చూస్తారంతే. వీలుంటే ఎగతాళి చేస్తారు, నిన్ను కిందికి దిగజారాలే చేస్తారు. కాబట్టి ఎప్పుడూ ఎవరిని పట్టించుకోకు. అన్నీ గమనిస్తూ ముందుకెళ్ళు. మౌనంగా ఉండు. నీ యొక్క పని ఏంటో అది తెలుసుకో. నువ్వు గర్వంగా తలెత్తుకొని ఈ అమ్మ ఆశీస్సులు నీకు ఉంటాయి. నీకు ఏది అందినా, ఏది సంపాదించినా గర్వాన్ని మాత్రం ఉంచుకోవద్దు బిడ్డ. గర్వం అనేది అస్సలు ఉండకూడదు. ఈర్ష్య, ద్వేషం కూడా ఉండకూడదు. అలానే కోపం అనేది కూడా ఉండకూడదమ్మా. ఈ మూడు ఎప్పుడైతే నువ్వు నీ దరి చేరనియవో నీకు నీ జీవితం వరంలా ఉంటుంది. ఈ అమ్మ మాట నీకు అర్థమైంది కదా. ఇక ఖచ్చితంగా నీకు సత్యవాక్యిస్తున్నాను, కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాను. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించుకో. ఈ సందేశం అయితే నీకోసమే. ఇక ఈ అమ్మ అండ నీకు ఉండగా భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.